శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉండి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొదుతున్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ. అష్టదశ శక్తి పీఠాలలో ఒకటిగా మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిచ్చే ఈ అమ్మవారికి ఎన్నో అద్భుతమైన చరిత్రలు, విశిష్టమైన స్థల పురాణాలు ఉన్నాయి. అత్యంత ముఖ్యంగా తన భక్తుడైన మాధవవర్మ అనే రాజు ధర్మం కోసం నిలబడినప్పుడు అమ్మవారు ఏ విధంగా అద్భుతమైన కనకవర్షం కురిపించి లోకానికి తన భక్తి తత్వాన్ని చాటిందో ఈ రోజు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. పూర్వం విజయవాడను పాలించిన మాధవవర్మ అనే మహారాజు గొప్ప దైవ భక్తుడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేవారు. ఒకానొక రోజు ఆ రాజుగారి కుమారుడు తన రథంలో విహారానికి వెళ్తుండగా అనుకోకుండా రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఒక పేద బాలుడిని రథం చక్రంతో తొక్కేసింది. ఆ బాలుడు అక్కడికక్కడే మరణిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు హృదయం బద్దలవుతుంది. కానీ ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఒక ధర్మబద్ధమైన రాజుగా ఆలోచిస్తాడు. రాజ్యంలో ధర్మం కంటే ఏది గొప్పది కాదు అని భావించి తన సొంత కుమారుడని చూడకుండా ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుడికే మరణదండం విధిస్తాడు. రాజుగారి ఈ కఠిన నిర్ణయానికి ప్రజలు, మంత్రులు అందరూ ఆశ్చర్యపోతారు. తీర్పు అమలు సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో రాజుగారి నిస్వార్థమైన ధర్మనిష్టకు, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు మెచ్చిన జగన్మాత కనకదుర్గమ్మ పరవశించిపోతుంది. మరణించిన ఆ చిన్నారి ప్రాణాలను తిరిగి ప్రసాదించడమే కాకుండా రాజ్యంలో కరువు కాటకాలు లేకుండా ఉండాలని, తన భక్తుల కష్టాలు తీరాలని ఏకంగా ఆకాశం నుంచి కనకవర్షం కురిపిస్తుంది. ఆ బంగారంతో రాజ్యం సుభిక్షంగా మారుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గ అని, ఆ నగరాన్ని విజయవాడ అని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఆ అమ్మ కృప ఉన్న చోట ధర్మానికి ఎప్పుడు జయం కలుగుతుందని ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. కనకదుర్గమ్మ కేవలం ఇంద్రకీలాద్రిపై ఉన్న ఒక విగ్రహం మాత్రమే కాదు, ఆమె భక్తుల గుండెల్లో కొలువై ఉండే ఆత్మబంధువు. మాధవవర్మ చూపిన ధర్మం ఎంత గొప్పదో ఆ ధర్మాన్ని కాపాడి ఆశీర్వదించిన అమ్మవారు కరుణ కూడా అంతకంటే గొప్పది. మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గాన్ని వీడకుండా ఆ దుర్గమ్మను నమ్మితే తప్పకుండా ఆమె మనకు తోడుగా ఉండి విజయాలను ప్రసాదిస్తుంది. కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఆ తల్లిని మనసారా తలుచుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అమ్మవారిపై మీకున్న భక్తిని కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత అని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.